నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే శక్తి పారాడాక్స్. అంటే మన సమయాన్ని కాకుండా మన శక్తిని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయం. ఇది మన ప్రొడక్టివిటీ గురించిన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేస్తుంది. సరే, అసలు విషయానికి వస్తే చాలామంది ప్రొడక్టివిటీ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతారు? ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే డౌటే కదా. వెంటనే మనకు తట్టే సమాధానమేంటి? అయ్యో, టైం సరిపోట్లేదు అని. కాని అసలు పాయింట్ అది కానే కాదు. అసలు సమస్య ఏంటంటే వాళ్లకు ఎనర్జీ లేకపోవడం. అవును, టైం కాదు, ఎనర్జీ. ఈరోజు మన చర్చ అంతా దీని గురించే. సరే, ఇప్పుడు మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదేంటంటే ఘడియారాన్ని సవాలు చెయ్యడం. అసలు గంటలకి మనం చేసే పనికి సంబంధమేంటి? ఉందా లేదా? చూద్దాం. ఓకే, ఒక సీన్ ఊహించుకోండి. ఒక ముఖ్యమైన పని పెట్టుకుని కూర్చున్నారు 3 గంటల పాటు. కాని ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. అక్కడే స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ మనలో చాలామందికిది అనుభవమే కదూ. కానీ ఇంకో రోజు చూస్తే జస్ట్ 45 నిమిషాల్లోనే ఆ 3 గంటల్లో చేయలేని పని కంటే ఎక్కువ చేసేస్తారు. వావ్, ఇదెలా సాధ్యం? టైం తక్కువే అయినా రిజల్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. అది టైం తేడా కాదు, అది ఎనర్జీ తేడా. ఆ 2 సిచ్యువేషన్స్లో మారింది టైం కాదు, మనలో ఉన్న ఎనర్జీ లెవెల్ అన్నమాట. చూడండి, సింపుల్ లాజిక్. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రోజుకు 24 గంటలే ఉంటాయి. అది మారదు. కాని ఆ 24 గంటల్లో అందరి ఫోకస్, క్లారిటీ, డ్రైవ్ అన్నీ ఒకేలా ఉండవు. అసలు తేడా అంతా అక్కడే వస్తుంది. అలా అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? సరే, మన నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అదే ఎనర్జీ మేనేజ్మెంట్ మైండ్సెట్. అంటే మన పనితీరును అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి ఇదొక కొత్త దారి. ఇప్పటివరకు మనం ఫాలో అయ్యేది టైం మేనేజ్మెంట్. అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు గుడ్డిగా పనిచేయడం. కాని ఎనర్జీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే మీరు పవర్ఫుల్గా ఉన్నప్పుడు పనిచేయండి అని. ఈ రెండిటి మధ్య తేడా చాలా పెద్దది. దీన్నింకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం పీక్ అవర్స్ గురించి తెలుసుకోవాలి. ఏంటి ఈ పీక్ అవర్స్? అంటే మన బ్రెయిన్, మన బాడీ, మన ఫోకస్ అన్నీ సహజంగానే హయ్యెస్ట్ లెవెల్లో ఉండే టైం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఇది వేరుగా ఉంటుంది. సో మనం సాధారణంగా చేసే పెద్ద తప్పు ఏంటంటే మన పనులను గడియారం చూసి షెడ్యూల్ చేసుకోవడం, మన ఎనర్జీ లెవెల్స్ని పట్టించుకోకపోవడం. నిజానికి చాలా ప్రొడక్టివిటీ సిస్టమ్స్లో ఇదే మేజర్ ప్రాబ్లం. మరి ఈ శక్తిని ఎలా పెంచుకోవాలి? మన నెక్స్ట్ సెక్షన్ ఇదే, హౌ టు బిల్డ్ పవర్. అంటే టాప్ పర్ఫార్మర్స్ ఫాలో అయ్యే సీక్రెట్ ప్లేబుక్ ఏంటో చూద్దాం. అన్నింటికంటే ముందు మనం రెస్ట్ గురించి మనకున్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఇక్కడ చెప్పినట్టు విశ్రాంతి తీసుకోవడం సోమరితనం కాదు, అది రీకవరీ. మన ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. సరే, మన ఎనర్జీని ఎలా కాపాడుకోవాలి? కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మన ఎనర్జీని లాగేసే మనుషులకు, పనులకు ధైర్యంగా నో చెప్పాలి. పూర్తిగా డ్రైన్ అయిపోయే ముందు చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. డిస్ట్రాక్షన్స్ తగ్గించుకొని మన మెంటల్ స్పేస్ను కాపాడుకోవాలి. ఇవన్నీ మన ఎనర్జీ లీక్ అవ్వకుండా చూస్తాయి. కాపాడుకోవడమే కాదు, మన ఎనర్జీని పెంచుకోవచ్చు కూడా. అదెలా? సరిగ్గా నిద్రపోవడం, మంచి ఆహారం తినడం, మన శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం. అన్నింటికన్నా ముఖ్యంగా మన పీక్ అవర్స్లో అత్యంత ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయడం. ఇలా చేయడం వల్ల మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ప్రొడక్టివిటీ అంటే ఎక్కువ పనులు చేయడం కాదు. మనం అత్యంత శక్తివంతంగా ఉన్నప్పుడు మనకు అత్యంత ముఖ్యమైన పనుల్ని చేయడం. ఇది క్వాంటిటీ నుంచి క్వాలిటీకి మారడం లాంటిది. రైట్, ఇక మనం ఫైనల్ పాయింట్కి వచ్చేసాం. ఈ మొత్తం చర్చ నుంచి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే మనం మనల్ని వేసుకోవాల్సిన ప్రశ్నను మార్చుకోవాలి. సో మరి మనం అడగాల్సిన ఆ సరైన ప్రశ్న ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఈ స్లైడే ఈ మొత్తం వీడియోకి సారాంశం లాంటిది. మన మైండ్ సెట్లో రావాల్సిన మార్పు ఇదే. పాత ప్రశ్న ఏంటి? నా టైంని ఇంకా బెటర్గా ఎలా మేనేజ్ చెయ్యాలి? దీన్ని పక్కన పెట్టి కొత్త ప్రశ్న వేసుకోవాలి. నా ఎనర్జీని నేను ఎలా కాపాడుకోవాలి? ఇంకా ఎలా పెంచుకోవాలి? చూసారా ఈ చిన్న మార్పు ఎంత పవర్ఫుల్గా ఉందో? చివరగా ఈ ఒక్క వాక్యంతో ముగుద్దాం. మనకు ఎక్కువ గంటలవసరం లేదు, మనకు ఎక్కువ పవర్ కావాలి. దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి.